మార్కెట్ అవన్నీ కంప్లీట్ గా ఓకే. అవన్నీ అబ్జర్వ్ చేసేసుకునింది టోటల్ గా. ఎప్పటికప్పుడు ఏ న్యూస్ కి ఆ న్యూస్ కి దెబ్బలు తగలడం, ఉమ్, మళ్ళీ కోలుకోవడం, ఓకే. ఇలాంటివన్నీ రెగ్యులర్ గా జరిగింది కాబట్టి మార్కెట్ కి ఇదేం కొత్త కాదు అన్నట్టు ఫీల్ అయిపోయింది. కాబట్టి మార్కెట్ వచ్చి ఆల్రెడీ లోలో బాటమ్ నుంచి ఒక పెరిగింది. మార్కెట్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఆల్రెడీ మనం చెప్పాం, మార్కెట్ ఒక సెల్లింగ్ మోడ్ లో ఉంది. ఓకే. కాబట్టి అంటే మంచి రెసిస్టెన్స్ పాయింట్ చూసి మనం సెల్ చేసుకోవాలి అని మనం చెప్తూనే ఉన్నాం. ఓకే. కాబట్టి కంప్లీట్ గా పూర్తిగా అప్ ట్రెండ్ వచ్చిందని నేను ఈ మధ్య ఎప్పుడూ చెప్పలేదు. ఉమ్, కాబట్టి రైస్ అయితే బుక్ ప్రాఫిట్ చేసుకోండి, ఆ, మంచి నాలెడ్జ్ ఉంటే షార్ట్ చేసుకోండి, ఆ, దాన్ని మళ్ళీ కవర్ చేసుకోండి అని చెప్తాను. కాబట్టి ఓకే. మార్కెట్ వచ్చి ఇప్పుడు సెల్లింగ్ ప్రెషర్ లోనే ఉంది. మార్కెట్ ఇప్పుడు ఈ వీక్ డౌన్ సైడ్ వచ్చి మనకి అట్ ప్రెసెంట్ వచ్చి ఆల్రెడీ ఇప్పుడు మనం లైవ్ లోనే ఉన్నాం కాబట్టి ఉమ్, 23,816 ఉంది అట్ ప్రెసెంట్. ఓకే. కమింగ్ ఇంకా జస్ట్ ఇంకా అనదర్ 2 లెవెల్స్ ఉన్నాయి. 23,770, 23,670, ఇక ఫైనల్ గా 23,490 దాకా రావడానికి అవకాశం ఉంది. ఓకే. సార్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే 490 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందా సార్ ప్రజెంట్? యా, డెఫినెట్ గా 23,500 కూడా ఈ వీక్ మనం చూస్తాం. విత్ ఇన్ ఓకే. 1 or 2 days లో మనం చూడబోతున్నాం. సార్ ఓకే, అంటే సెన్సెక్స్ సంబంధించి ఏ విధంగా ఉంది? సెన్సెక్స్ కూడా మనకి అదే రేంజ్ లోనే ఉంది రవి గారు. ఓకే. మనకి సెన్సెక్స్ కూడా ఇప్పుడు అట్ ప్రెసెంట్ వచ్చి లైన్ లో ఉందండి. సెన్సెక్స్ ఇప్పుడు 76,246 నడుస్తుంది. ఓకే. ఇప్పుడు మనకి సెన్సెక్స్ కూడా మనకి ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పినట్టు డౌన్ సైడ్ లెవెల్ వచ్చి 75,600, అంటే ఇంకా ఒక మనకి ఇంకా ఒక 700 పాయింట్లు సెన్సెక్స్ కూడా మనకి డౌన్ అవ్వడానికి అవకాశం ఉంది. సార్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి సార్? మీరు చెప్పినట్టు అయితే అంటే అది స్టెబిలిటీ ఉంటుందా? అది మీరు చెప్పిన లెవెల్స్ రీచ్ అయినప్పుడు అయినా సరే మార్కెట్ స్టేబుల్ గా ఉంటుందా? ఏం చేయాలి? ఆల్రెడీ మనం లేదండి, ఇంకా ఫాల్ ఎదురు చూస్తున్నానండి. ఎందుకంటే ఉమ్, నెక్స్ట్ జూన్, జూలై, ఆగస్టు, జూన్ అయిపోవచ్చింది. ఓకే. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నుంచే మార్కెట్ ఏదైనా ఒక టర్న్ తీసుకోవడానికి అవకాశం ఉందని అనిపిస్తుంది. అంటిల్ అండ్ అన్లెస్ ఎవ్రీ రైజు షార్ట్ గానే కనబడుతుంది. అది అన్ని ఒక ఆపర్చునిటీగానే తీసుకోవాలి. పూర్తిగా మార్కెట్ ఇంకా కోలుకోలేదు. అది ఓకే సార్, అంటే గోల్డ్ అండ్ సిల్వర్ సంబంధించి ఏం చెప్తారు సార్ లెవెల్స్? గోల్డ్ కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ కూడా మనం క్లియర్ గా చెప్పాము, 140 అతి త్వరలో మనకి టచ్ అవబోతుందని. ఈ రోజు ఆల్మోస్ట్ 145 రేంజ్ మనకి టచ్ అయింది. కమింగ్ డేస్ లో గోల్డ్ కూడా 140 ఆ రేంజ్ మనం చూడడానికి అవకాశం ఉంది. అది అంటే మెయిన్ ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లు మనం అబ్జర్వ్ చేసినట్టయితే అంటే మేము ఇంతకుముందు అడిగినట్లు ఇన్వెస్టర్లు అయితే పోర్ట్ఫోలియోలు అయితే నెగిటివ్ లోనే ఉంది. అంటే చాలా మంది స్టాక్ మార్కెట్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ పోయిన ఫీలింగ్ అయితే ఉంటుంది. అంటే కొత్తగా అయ్యే పర్సంటేజ్ కూడా తగ్గిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఈవెన్ మ్యూచువల్ ఫండ్ సిప్స్ లో కూడా సిప్స్ చాలా మటుకు విత్డ్రా కూడా అయిపోయినాయి. అంటే మార్కెట్ యొక్క ప్రభావం వల్లనే అని చెప్తున్నారు. ఏం చెప్తారు సార్ అలాంటి లేదు, వాళ్ళు? లేదు, లేదు, అది నేను ఒప్పుకోను. ఆల్రెడీ సిప్స్ అన్ని ఆ, మంచి ఫ్లోలోనే ఉంది. ఉమ్, ఎందుకంటే ఆల్రెడీ అందరికీ ఒక అవేర్నెస్ వచ్చిందండి. ఏదో ఈ షార్ట్ టర్మ్ లో ఒక 6 months, 1 year లో ఈ ఈ 1.5 year లో మార్కెట్ ఏం స్టెబిలిటీ లేకుండా అందరి పోర్ట్ఫోలియో నష్టాల్లో ఉన్నంత మాత్రాన నెక్స్ట్ వచ్చే కమింగ్ ఒక 5-6 సంవత్సరాలు, 10 సంవత్సరాలకి ఇది ఒక ఫౌండేషన్ గా తీసుకోవాలి. ఓకే. అప్పుడు వీళ్ళే ఇప్పుడు ఎవరంతా చిల్లర మల్లరగా ఎగ్జిట్ అయిన వాళ్ళు వాళ్ళే ఉమ్, ఫీల్ అవుతారు. ఓకే. ఎందుకంటే ఇది వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు, మేము ఆ రోజుల్లో మేము అమ్మేసి వచ్చేసాము అనవసరంగా. ఎందుకంటే చూడండి, వన్స్ బుల్ అనేది స్టార్ట్ అయిందంటే ఏ స్టాక్ ఎంతవరకు పెరుగుతుంది అనేది అది విపరీతంగా పెరుగుతుంది. 50 నుంచి 100%, 120%, 150%, అలా ఏకదాటి ర్యాలీ. ఇప్పుడు ఎలా కంటిన్యూస్ గా సెల్లింగ్ లో ఉందో వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో మార్కెట్ మళ్ళీ యథాతథంగా రోజు అప్పు వెళ్లాల్సిందే. అలాంటి రోజులు అతి త్వరలో ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి రాబోతుంది. కొద్దిగా ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ డబ్బుతో ఆటండి. ఊరికే ఇదేదో
మనీ ట్రీ కాదు, స్టాక్ మార్కెట్ వెళ్ళి అలా డబ్బులు పట్టుకొని వచ్చాడు ఆయన. ఓకే నీ ఓర్పుకే ఆ డబ్బు, ఓర్పు ఉమ్, ఉండే వాళ్ళకి ఆ డబ్బు మార్కెట్ ఇస్తుంది. ఓకే జనరల్ గా అందరూ కష్టం చేస్తేనే డబ్బు వస్తుంది అంటారు కదా, అవును. అదేదో స్టాక్ మార్కెట్ లో మీరు కాముకుంటే మీకు డబ్బులు వస్తాయి. యా, మంచి మాట చెప్పారు సార్. మంచి అంటే కోట్ చెప్పారు ఇన్వెస్టర్లకు. సో ఓవరాల్ గా అది మార్కెట్ రేపు ఏ విధంగా ఉంటుంది? అంటే అది కూడా ఆ ఓర్పు కూడా మాకు కష్టంగా ఉందంటే ఇక ఇక వాళ్ళు ఇంకేం పని చేస్తారనేది నాకేం అర్థం కాలేదు. రేపు మార్కెట్ ఎలా ఉండదు సార్? మార్కెట్ ఈ వీక్ అంతా డౌనే అండి. ఈ వీక్ ఓకే. అంతా మార్కెట్ డౌన్ గానే ఉంటుంది. ఉమ్, ఆ, కాబట్టి మార్కెట్ ఒక సెల్లింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఎవ్రీ రైజ్ షార్ట్ లోనే మనం చూసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు.